నాగేంద్ర బాబు అనే నేను అంటూ మెగా బ్రదర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు ఉంటుందా అని జనసేన శ్రేణులు మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఇంకా నాగబాబుకు పదవి ఇవ్వటం లేట్ అయితే ప్రభుత్వంపై జనసేన వర్గాల్లో వ్యతిరేకత వస్తోందని మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారట. ఏపీలో త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో నాగబాబుకు స్థానమిస్తున్నట్టు సమాచారం. ఇక బీజేపీ నుండి కూడా మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఇక నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటే మొత్తంగా జనసేనకు 4 మంత్రులు ఇచ్చినట్లవుతుంది. ప్రభుత్వం ఏపీ కేబినెట్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు 24 మంది మంత్రులున్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. 24 మంత్రి పదవుల్లో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 మంత్రి పదవుల్లో ఉన్నారు. ఇప్పటికే పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక కేబినెట్ లోకి తీసుకోవడమే తరువాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవిని నాగబాబుతో భర్తీ చేస్తారని సమాచారం. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. అయితే జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకి సినిమాటోగ్రఫీతో పాటు ఎక్సైజ్ శాఖ కేటాయించనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తన తండ్రి కొణిదెల వెంకట్రావు ఎక్సైజ్ శాఖలో అధికారిగా రిటైర్డ్ అవ్వడం అందరికీ తెలిసింది. ఆ శాఖలోని లోటుపాట్లపై నాగబాబుకు పూర్తి స్థాయి అవగాహన ఉండే అవకాశం ఉందని, ఈ శాఖకు ఆయన తగిన వాడని సీఎం అభిప్రాయపడుతున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా నాగబాబుకు మెగా బ్రదర్ గా తనకంటూ ఒక గుర్తింపు ఉంది. నిర్మాతగా, నటుడిగా అనుభవం ఉన్న నాగబాబుకు సినిమాటోగ్రఫీ కూడా కేటాయిస్తే ఆ శాఖకు ఆయన న్యాయం చేస్తారనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి నాగబాబుకు 2 శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయింది. కేబినెట్ లో కొందరు మంత్రులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. మంత్రుల పనితీరు మార్చుకోవాలని పదే పదే చెప్పినా, వ్యక్తిగతంగా క్లాస్ తీసుకున్నా కూడా ఫలితం లేకపోయిందని విమర్శకులు చెప్తున్నారు. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం లేదట. దీంతో ఇప్పటి వరకు మంత్రుల పనితీరును బట్టి 3 మంత్రులకు వేటు తప్పదనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ 3కి సమాచారం వెళ్లిపోయినట్లు టీడీపీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. జన సైనికుల అసంతృప్తిని చల్లార్చేందుకు నాగబాబుకు సీఎం చంద్రబాబు ఎలాంటి మంత్రి పదవిని ఇస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.